గారు కోడి పొదవేసే విధానం గురించి ఒకసారి చెప్తారా మీరు నాకు? చెప్తాను, తర్వాత చూపిస్తాను మీకు. ఫస్ట్ చెప్పండి, తర్వాత కోడిని మనం ఎప్పుడు కూడా మనం కోడిని పొదగేసిన దగ్గరికి వేరే కోడిలు డిస్టర్బ్ చేయకూడదు. దాన్ని మనం 2 daysకి ఒకసారి ఫస్ట్ పొదగేసిన తర్వాత ఫస్ట్ 3 రోజులు రోజు మేతకు దింపుతాం. తర్వాత నుంచి ఎవ్రీ 2 daysకి మేత దింపుతాం. అప్పుడు దాకా ఇంకా దానికి మేత నీళ్ళు ఏమి ఉండదు. మనం దింపినప్పుడు తాగి ఫుల్గా తినేసి వెళ్ళిపోద్ది. మళ్ళీ 2 రోజులు దిగదిక. తర్వాత మనం దాన్ని పేలు రాకుండా ఫస్ట్ చూసుకోవాలి. పొదిగేటప్పుడు కోడికి పేలు వచ్చినా కూడా కోడి దిగదు కిందకి, అలాగే చచ్చిపోద్ది. దాని మీద చనిపోతుంది. దానివల్ల మనం ఏంటంటే కోడి లాస్ అవుతాం, ఎగ్స్ పాడైపోతాం. అందుకని ఎప్పుడూ కూడా మనం కోడిని పొదగేసే ఏరియా క్లీన్గా ఉండాలి. రెండోది కోడిని పొదగేసిన దగ్గర పేలు అబ్జర్వ్ చేసుకుంటుంటాం. ఎంత జాగ్రత్త చేసినా వస్తుంటాయి. దానికి నోటెక్స్ అనే ఈ పౌడర్లు ఉన్నాయి. ఎగ్స్ మీద వాటి మీద కొట్టేసి కోడి మీద కూడా కొడితే వచ్చే పేను కూడా చచ్చిపోద్ది, రాదు. అవన్నీ ఇప్పుడు అంటే అది రెట్ట అనేది ఉండకూడదు అన్నారు కదా మీరు. అప్పుడు 2 days అలా దిగదు అని చెప్తున్నారు. దాని మీద వేయదండి, మనం దింపిన తర్వాత 2 daysకే వేస్తుంది. అప్పటి వరకు రెట్ట కూడా వేయదు. ఒకవేళ మనం దింపడం లేట్ అయితే కూడా ఒక సైడ్కి వేస్తుంది, మనం దాన్ని తీసేసుకోవాలి. అది ఇప్పుడు పొదగేయడానికి మనం ఎలా పొదగేస్తారు? అంటే వరిగడ్డిని చుట్టలాగా పెట్టి దాంట్లో పెడతాం. దానిలో పెట్టి ఒక గంపలో పెట్టేవాళ్ళు పెడతారు. నేనైతే బీరువాలో చేపిస్తాను. అంతకుముందు గంపలో పెట్టేవాడిని. మనకి ఎక్కువ కోళ్ళు దింపడం వలన గంప వీలు అవ్వట్లేదు. వరిగడ్డిలో గుడ్లు పెట్టి చేస్తారు. అంతకుముందు పురాతన కాలంలో ఓకలో వేసేవాళ్ళు. ఓకకి పెయిన్ ఎక్కువ వస్తుంది. అందుకని ఇప్పుడు ఓకలో మానేసి వరిగడ్డిలోనే పెడుతున్నాం. బాగా సక్సెస్ఫుల్గా ఉంది. ఒకసారి చూద్దాం. ఈ 3 ర్యాకుల్లో అట్లా మొత్తం ర్యాకులు ఉంటాయండి. ఈ ర్యాకుల్లో మనం ఇందులో ఆల్రెడీ పిల్లలు దిగిపోయినాయి. అందుకని ఇట్లా ఉంది. ఇది దిగాలి. ఇది ఇట్లా గడ్డిలో పెట్టేస్తాం. చూడండి, గుడ్లు కనిపిస్తాయి. ఇవి 21 daysకి పిల్లలు అవుతాయి. మనం ఎవ్రీ 2 daysకి పెడితే 21 daysకి పిల్లలు బయటకు వస్తాయి. అన్నీ వచ్చిన తర్వాత మనం బయటికి తీస్తాం. ఎవ్రీ 2 daysకి ఒకసారి దీన్ని బయటికి తీస్తాం. ఇంకా వేరే కోడలు డిస్టర్బ్ చేయదు. ఇది వాతావరణం ఎప్పుడు చల్లగా ఉంటుంది ఇక్కడ. చెట్టు నీడ, ఎండ అనేది తగలదు కాబట్టి మనం ఎంత సమ్మర్లో అయినా కూడా ప్రాబ్లం రాదు. 18 గుడ్లు ఉంటాయండి. సరే, దీనికి ఎన్ని గుడ్లు పెట్టారు? 18 పెట్టానండి. 18 గుడ్లు అంటే 18 గుడ్లు పెట్టారు. ఒక కోడి కింద ఎన్ని గుడ్లు వరకు పెట్టొచ్చండి? అంతేనండి, 18-19 కంటే ఎక్కువ అవసరం లేదు. 15 దగ్గర నుంచి డిపెండ్. ఆ కోడి పొదిగే స్ట్రక్చర్ని బట్టి మనం పెట్టుకోవాలండి. అంటే నా దగ్గర ఉన్న కోళ్ళన్నీ కూడా రిపీటెడ్గా అవే కోళ్ళు వాడతాను కాబట్టి ఏ కోడి ఎన్ని గుడ్లు పొదిగిద్దని ఐడియా ఉంది నాకు. దానివల్ల నాకు ఇబ్బంది రాదనమాట. అంటే నార్మల్గా అందరూ అసలు సుమారు ఇన్ని గుడ్లు అనేది పెట్టాలని ఉంటుందా? అదేం ఉండదండి. జనరల్గా వేసేవాళ్ళు అందరూ 11, 12, 15 లోపు వేస్తారు. మనకి ఆ కోడి ఐడియా ఉంటే కనుక నేను 15 లోపు అసలు వేయనండి. 15 నుంచి 18, 19 వరకు వేస్తాను. 19 గుడ్ల వరకు వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ అనేది వేయకూడదు. ఇది మామూలు ఫ్రిడ్జ్లో పెట్టిన గుడ్లు మళ్ళీ పెడితే పొదిగిద్దండి? అవుతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టిన గుడ్లు కూడా అవుతాయి. కానీ ఫ్రిడ్జ్లో మనం మసాలా దినుసులు అవి వాడకూడదు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకూడదు. మసాలా దినుసులు అవి స్టోర్ చేయకుండా ఉంటే అవుతుంది. కాకపోతే మనం 10 daysకి వాడేటప్పుడు ఫ్రిడ్జ్లో అవసరం లేదు. ఒక 1 month మనం స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లోకి వెళ్ళాలి. మన పొదుగుడి కోళ్ళకి పేలు వస్తే కనుక ఈ పౌడర్ ఒకటి బిగ్ బాస్ అని ఉంది, దీని మీద పౌడర్ ఇది ఒక రకం పౌడర్. రెండోది నోటెక్స్ అని ఒకటి వస్తుంది. నోటెక్స్. ఈ 2 పౌడర్లో ఏదైనా సరే మనం గుడ్ల మీద, కోడి మీద, కోడికి పెయిన్ అనేది రాకుండా ఉండడం కోసం ఈ పౌడర్ యూజ్ చేస్తారట. ఇది వచ్చేసి బిగ్ బాస్ పౌడర్ అని ఉంది దీని మీద. ఇది ఇంకొకటి నోటెక్స్ అండి. నోటెక్స్ అనేది కూడా వాడతారంట. ఇది వాడడం వల్ల కోడికి ఉన్న పెయిన్ మొత్తం చనిపోతుందంట. ఓకే అండి, ఇప్పుడు మనం ప్రతాప్ కుమార్ గారి దగ్గర కోళ్ళను ఎలా పెంచాలి, ఏంటి బాగుంది అనుకుని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి కోడికి, వాటికి వచ్చే వైరస్లు ఎలా కాపాడుకోవాలి, వైరస్ నుండి కోడి పెయిన్ నుంచి ఎలా కాపాడాలి, వాటిని ఎలా పెంచాలి, వాటి పోషణ, వాటి జాగ్రత్తలు మొత్తం అన్ని ప్రతాప్ కుమార్ గారి మాటలు మనం అడిగి తెలుసుకున్నాము. ఇది ఇంకా మీకు ఏమైనా వివరాలు మొత్తం అన్నీ కావాలి అంటే, కొత్తగా మీరు కూడా కోళ్ళను పెంచాలి అనుకుంటే కనుక తప్పకుండా ఈ వీడియో చూడండి. మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు రైతు ఛానల్. ఎవరైనా కోళ్ళను పెంచే వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్గా ఉంటుంది. ఏ డౌట్ ఉన్నా కూడా నాకు నా నంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నాకు కాల్ చేయండి, నేను చెప్తాను ఎవరికైనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు రైతు ఛానల్.